ఒక నగరంలో ఒక బిచ్చగాడు రోడ్లపై తిరుగుతూ బిచ్చం అడుగుతూ ఉండేవాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ భిక్షం పెట్టండి రా బాబు. ఒకరోజు ఒక ఖరీదైన కారు రోడ్డుపై ఆగిపోతుంది. డ్రైవర్ ఏమైందో అర్థంకాక అయోమయంలో పడిపోతాడు. అప్పుడే అక్కడికి ఆ బిచ్చగాడు వచ్చి నెమ్మదిగా బిచ్చగాడివి, నా పని కార్లు రిపేర్ చేయడం. నా దగ్గర డబ్బులు లేవు కానీ నా నైపుణ్యం ఉంది. అవుతుంది. డ్రైవర్ నవ్వుతూ అతన్ని తక్కువగా చూస్తూ అంటాడు, నువ్వు బిచ్చగాడివి, ఈ లగ్జరీ కారు గురించి నీకేమి తెలుసు? అయినా ఒకసారి ప్రయత్నిస్తాడు. ఆశ్చర్యంగా కారు స్టార్టవుతుంది. డ్రైవర్ ఒక్కసారిగా షాకవుతాడు. ఇతనికిది ఎలా తెలుసు అని ఆలోచిస్తూ నిలబడిపోతాడు. కొద్దిసేపటికి ఆ బిచ్చగాడు అక్కడినుంచి నెమ్మదిగా వెళ్ళిపోతాడు. ఫ్లైఓవర్ కిందికి వెళ్లి తన పాత బట్టలు మార్చుకుంటాడు. తరువాత శుభ్రమైన ఖరీదైన దుస్తులు వేసుకొని ఒక పెద్ద లగ్జరీ కార్లో కూర్చొని బయటకు వస్తాడు. అదే డ్రైవర్ దూరం నుంచి ఇది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ కారు వెంబడిస్తూ వెళ్తాడు. చివరికి ఆ లగ్జరీ కారు ఒక పెద్ద ఇంటి గేట్ లోపలికి వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ సెల్యూట్ చేస్తూ గేట్ ఓపెన్ చేస్తుంది. డ్రైవర్ దగ్గరకు వెళ్లి అడుగుతాడు, ఇప్పుడే లోపలికి వెళ్లిన వ్యక్తి ఎవడు? సెక్యూరిటీ సమాధానమిస్తుంది, సర్, ఆయనే ఈ ఇంటి ఓనర్. అది విని డ్రైవర్ షాకవుతాడు. ఏంటి, బిచ్చగాడి దగ్గర బంగ్లా ఉందా? బిచ్చగాడికి ఇంత పెద్ద ఇల్లు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.